ఫ్యామిలీ వెల్ఫేర్ మీట్కి అయితే వచ్చేసిన తర్వాత రిహార్సల్స్ రూమ్కి అయితే వెళ్ళిన. అక్కడ మన అపర్ణక్క కూడా ఉంది. అపర్ణక్క పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి తను కూడా రిహార్సల్స్ రూమ్లోనే ఉంది. ఇంకా ఇక్కడ అందరూ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. కేరళ వాళ్ళు కేరళ డ్యాన్స్ వేస్తున్నారు అనమాట. అలాగే నాట్యం కూడా ఉంది. ఇంకా ర్యాంప్ వాక్ కూడా ఉంది అనమాట. ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు ర్యాంప్ వాక్ అయితే చేస్తున్నారు. అలాగే సాంగ్స్ ఉన్నాయి, చిన్నపిల్లల డ్యాన్సెస్ ఉన్నాయి, చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. ఈరోజు నేను ఫ్యామిలీ వెల్ఫేర్ మీట్కి వచ్చినందుకైతే చాలా హ్యాపీ అనమాట. ఎక్కడ మిస్ అవుతానో ఈ ప్రోగ్రామ్స్ అని అనుకున్నాను, బట్ మిస్ అవ్వకుండా అయితే వచ్చేసినాయిగా. నా గొంతు అయితే అస్సలే బాగాలేదు, కోల్డ్ చేసింది. నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసి అయితే ఉంది. దాని తర్వాత మళ్ళీ డ్యాన్స్ అయితే ఉంది. ఫస్టే భరతనాట్యం ఉండే, బట్ నేను భరతనాట్యం వేసే టైంలో రిహార్సల్స్ రూమ్లో ఉన్నాను కాబట్టి అది షూట్ చేయడం మిస్ అయిపోయింది. మిగతా అయితే షూట్ చేయగలిగాను. చూసేయండి. వీళ్ళ తర్వాత ఇంకొక సాంగ్ ఉంది. సాంగ్ కూడా అయిపోయిన తర్వాత జమ్ము ఆవిడ ఇక్కడ డ్యాన్స్ అయితే వేస్తుంది. సో చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ర్యాంప్ వాక్. ఈ ర్యాంప్ వాక్ కూడా చాలా బాగా జరిగింది. ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరైతే పర్ఫార్మెన్స్ చేసిండ్రు. ఫస్ట్ మన అపర్ణక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి తను చేసిందనమాట. 2 స్టేట్లకు కలిపి తను ఒకతే చేసింది. ఇంకా తర్వాత మరాఠీ, తర్వాత ఉత్తరాఖండ్, రాజస్థాన్, జైపూర్, ఇలా ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అంతమంది చేశారన్నట్టు. ఆ తర్వాత జరిగింది. అంటే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అలా అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఆర్మీలో పార్షియాలిటీ అనేది అస్సలే ఉండదు. అందరికీ గిఫ్ట్ వస్తుందన్నమాట. ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ చేశారు కదా, దాంట్లో నుంచి ఒక్కొక్కరిని తీయడం ఎందుకని చెప్పేసి అందరికీ గిఫ్ట్ అయితే ఇచ్చింది మేడం. ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయాక వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టిర్రుగా. ఇడ్లీ తిని ఇంటికి పోండి అన్నట్టుగా ఇడ్లీ పెట్టిండ్రు. ఇడ్లీ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది టేస్ట్ కూడా. నాకైతే సాంబార్తో బాగా నచ్చింది. నేనైతే హ్యాపీగా తినేసిన ఇడ్లీ మాత్రం. ఇంకా ఇంటికైతే బయలుదేరాలి ఇడ్లీ తినేసిన తర్వాత అని అనుకున్న అంతలోనే మళ్ళీ కేరళ వెళ్ళిపోతున్నా. నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి అందరికీ.